ఆ విధంగా ఆ ప్రదేశంలో మహాదేవుని శక్తి కారణంగానే మన్మధుని బాణాలు పనిచేయలేదు. ఇదంతా నారదునికి నచ్చ చెప్తాడు బ్రహ్మ. దానికి నారదుడు, నాన్నగారు ఎప్పుడు అలాగే అంటుంటారులే అని అనుకుంటూ వెంటనే మహావిష్ణువు దగ్గరికి పయనమవుతూ ఉంటాడు. మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి తనను తాను మళ్ళీ పొగుడుకుంటూ ఉంటాడు. దానికి మహావిష్ణువు అర్థం చేసుకొని, నువ్వు గొప్పవాడివి నారదా అని నారదుని ప్రశంసిస్తూ ఉంటాడు. మనసులో నారదునికి ఎలాగన్నా ఒక గుణపాఠం నేర్పించాలి అనుకుని తన మాయను ప్రదర్శిస్తాడు. ఆ విధంగా విష్ణు మాయ వల్ల నారద మహర్షుడు వారు కొన్నాళ్ళకు లోకాలను తిరుగుతూ భూలోకానికి వస్తాడు. భూలోకాన కళ్యాణపురం అనే ఒక రాజ్యానికి చేరుకుంటాడు. కళ్యాణపురానికి రాజు క్షీరనిధి అనే ఒక గొప్ప మహారాజు. ఆ రాజు నారదుడు రావటంతోనే చూస్తూ తనని ఆశ్రమం పైన కూర్చోపెట్టి గొప్ప అతిథి సత్కారాలు చేస్తూ ఉంటాడు. క్షీరనిధికి ఒక కూతురు, తన పేరు శ్రీమతి. ఆవిడ గొప్ప అందాల రాశి. ఈ లింక్ క్లిక్ చేసి మన ఛానల్లో ఉన్న ఫుల్ వీడియోని చూసేయండి.